ఉష్ణమండలంలో సముద్ర తీర ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేసే తోట పంట జీడి మామిడి. మన దేశంలో అటు పశ్చిమ తీరం వెంబడి, ఇటు తూర్పు తీరం వెంబడి సముద్ర తీరానికి సమీపంలో విస్తారంగా మనకు ఈ జీడి మామిడి తోటలు కనిపిస్తాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు సముద్ర తీరం వెంబడి విస్తారంగా ఈ జీడి మామిడి తోటలు ఉండేవి. స్థానికంగా వీటిని ముంత మామిడి తోటలు అని అంటారు. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతంలో వేరుశనగ సాగు విస్తరించడంతో చాలా చోట్ల ఈ జీడి మామిడి చెట్లను తొలగించి వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు, ప్రస్తుత తిరుపతి జిల్లాలో ఒక ప్రముఖ సముద్ర తీరము శ్రీనివాస సత్రం బీచ్కి వెళ్ళే మార్గంలో కనిపిస్తున్న దృశ్యాలివి. సాధారణంగా జీడి మామిడి చెట్లు మార్చి నెలలో పూత వేసి ఏప్రిల్, మే నెలకి కాపుకు వస్తాయి. మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాస జీడి మామిడి పంటకు వ్యాపారానికి చాలా ప్రసిద్ధికెక్కింది. జీడి మామిడి లేక ముంత మామిడి పండు ఒక అమృత ఫలం. సముద్ర తీర ప్రాంతంలో ఈ జీడి మామిడి చెట్లు విస్తరించి ఉన్న ప్రదేశంలో చౌకగా విస్తారంగా లభించే ఫలం ఇది. ఈ జీడి మామిడి పండు మిగిలిన పండ్ల కన్నా ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. జీడి మామిడి పండు యొక్క తొడిమ పండుగా మారుతుంది. అందుకే జీడి మామిడి పండును అభిషేక ఫలము అని అంటారు. జీడి మామిడి పండ్లు తొడిమలు ఈ విధంగా పండ్లుగా మారుతాయి. ఈ పండ్లు తీయని రసంతో తినేందుకు రుచికరంగా ఉంటాయి. జీడి మామిడి తోటలు విస్తరించి ఉన్న తీర ప్రాంతంలో ఉన్నవారికి దాదాపుగా ఈ పండ్లు ఉచితంగా లభిస్తాయి. జీడి మామిడి తోటల నుంచి సేకరించిన ఈ పచ్చి గింజల నుండి ఈ పచ్చి జీడి పప్పును తయారు చేస్తారు. ఈ పప్పు సాధారణంగా జీడి మామిడి చెట్లు విస్తరించిన ప్రాంతంలో ఈ సీజన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. జీడి మామిడి చెట్లు విస్తరించి ఉన్న స్థానిక ప్రాంతంలో ప్రజలు అనేక వంటకాల్లో ఈ జీడి మామిడి పప్పును ఉపయోగిస్తారు.